आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज, बढ़ते हैं न्यूज की तरफ। కేవలం 3 ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో 2 ఎకరాలు, 9 ఎకరాలేమో పాఠశారథి, ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు. 2 ఎకరాలు ఈ రామదాస్ అండ్ వీళ్ళందరూ కొన్నారు. అంటే 9, 2, 11 ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ 18 ఎకర్స్ ఈ యొక్క పట్ట భూమి దీంట్లో ఉంది. మిగతా 6 ఎకరాలు 7 ఎకరాలు ఏదైనా ఉంటే అది సీలింగ్ ఉంటే తీసుకోర్రి, ఎవరొద్దన్నారు. ఎక్కడైతే పట్టా భూమి ఉందో పట్టా భూమిలోకి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కేవలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కాగితం చేసుకోవాలి. ఇక్కడ మేయర్ ఏదో జర బాగా పనిచేస్తుండు, పబ్లిక్లకు ఏదో బాగా సేవ చేస్తుండు, మంచి బ్రహ్మాండంగా రోజు తప్పిసి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్ళు ఇస్తున్నాం, ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం, ఇక్కడ వైకుంఠధామాలు ఇక్కడ రోడ్లు ఉన్నాయి, ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం, ఇంత చేసినాం. కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లుడిని చేసుకొని మీరు దీన్ని ఒక అడ్డాగా మలుచుకోవాలని పీర్జాదిగూడని అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి, ఇక్కడ 100 కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏళ్ళ నుంచి. 4.5 ఏళ్ళు నేను ఇక్కడ మేయర్గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే, ఒక్కరిని కూడా డబుల్ రిజిస్ట్రేషన్ వాళ్ళని ఎంకరేజ్ చేయలే, మేము ఒకరిని కూడా దొంగ డాక్యుమెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేయలే. ఇదే అమర్ సింగ్ ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో మీ అల్లుడు ఈ రోడ్ నెంబర్ 1, 2, 3 పైన కేసు వేసిండు. హైకోర్టు నుంచి ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితాన్ని బలం లేదని చెప్పి మేము దాన్ని పక్కన పెట్టి దాంట్లో కూడా మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొట్టుకున్న ప్రజలకు అన్యాయం కావద్దని. మరి మీ అల్లునికి ఈ సత్యనారాయణపురం మొత్తం మన దోపిడీ చేయాలి, లింక్ డాక్యుమెంట్లన్నీ సాలడ్ జంకంచె మీదే ఉంది కాబట్టి ఆ సాలడ్ జంకంచెలో మీ అల్లుడు తాతలు ముత్తాతలు అమ్మిరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ మొత్తం సాలడ్ జంకంచె 350 ఎకరాలు మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేసి అని చెప్పి సుధీర్ రెడ్డి 100 కోట్లు దీంట్లో దోసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుండు. మరి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళకి దయచేసి నాకు తెలియకుండొచ్చు, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇట్లాంటి చేయరు. మరి అయ్యా నేను ఒకటే చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారు మీరు 100 కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు, నా లెక్క మస్తు సంపాదిస్తారు, లేకపోతే ఇంకెక్కడన్నా ఏమన్నా ప్లాట్లో భూమిలో కొనముర్రి, మీరు అక్రమంగా సంపాదిస్తానని చెప్పి మీ యొక్క అల్లుడిని అడ్డం పెట్టుకొని మేయర్ అయినాక ఈ 350 ఎకరాల్లో లిటిగేషన్లు క్రియేట్ చేసి ఈ 350 ఎకరాల్లో మళ్ళా డబల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరు ఏదో ఖర్చు చేయాలని చెప్పి 100 కోట్లు సంపాదించే చూస్తున్నావు. సుధీర్ రెడ్డి జాగ్రత్త, ఇది తప్పు. ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఉసురు పోసుకున్నావు. ఇదే పర్వతాపూర్ ప్రజలు నిన్ను ఓడగొట్టిరు గతంలో, నిన్ను చీ అన్నారు. నిన్ను వస్తే ఇక్కడ ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘనత నీది. నీళ్ళు అడిగితే నీళ్ళు ఎవరి కోసం వచ్చిరు, ఇక్కడ ఎందుకు బతకనికి వచ్చిన నువ్వు ఇలా టీచర్లను కూడా అవమానించిన నువ్వు, అట్లా మహిళలను అవమానించిన నువ్వు, చిన్న ప్లాట్లను అవమానించిన నువ్వు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే సెటిల్ అయిన వాళ్ళని వాళ్ళని ఈ అందరినీ కూడా నువ్వు ఇవాళ ఏమైనా డిసీవ్ చేసిన వాళ్ళందరూ చీగొట్టిరు నీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే నీ దోపిడీలు తెలిసినాయి కేసీఆర్ సార్కి. నువ్వు ఎక్కడెక్కడ దోపిడీలు చేస్తున్నావో ఆడ ఇన్ఫోసిస్ అని బెదిరించిన పెద్ద ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి. ఇక్కడ ప్రజలతో చీయగొట్టించుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫామ్ ఇయ్యక నువ్వు 5 ఏళ్ళు ఉన్నా కూడా నీ కొడుక్కి పూనీలే పాప అని చెప్పి నీకు మేడ్చల్ జడ్పీ చైర్మన్ కూడా ఇచ్చారు. ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పినమాట, మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేయని ఫోన్ చేయమను నేను ఆపుతా అని. అంటే నీ దగ్గర ఉందా ఈ ప్రభుత్వం? నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా? ప్రతాప్ సింగారాంని ఒక అడ్డ పెట్టుకున్నావా? ప్రతాప్ సింగారాం అడ్డ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావా? నాకు అర్థమైతే లేదు. మరి కలెక్టర్ నీకు తొత్త, మున్సిపల్ ఆఫీస్ నీకు తొత్త, మరి మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు తొత్త. బెదిరిస్తున్నావట రెవెన్యూ ఆఫీసర్ని, ఎంఆర్ఓని అడ్డగోలుగా తిడుతున్నావట. రికార్డింగ్లు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా తిడుతున్నావట, ఆర్డీఓని తిడుతున్నావట, ఎంఆర్ఓని తిడుతున్నావట. రాజకీయం కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి. ఇదే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తారా, నీ అల్లుడు వస్తారా? నీకు చేతనైతే పోటీ చేయి. మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో. నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను ఇక్కడ ప్రచారం చేసిన. ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి. ఇక్కడ నీకు ఓటు పెట్టుకో. పీర్జాదిగూడలో గెలిచి చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మొల్లర ఇంకా 6 నెలలు కూడా లేదు పదవి. మాకెంత జనవరి 26 లాస్ట్. ఈ యొక్క 6 నెలలలోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి. చెప్తున్నవాటి అందరికీ 6 నెలల తర్వాత మాదే ప్రభుత్వం,
4 ఏళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నాం అని చెప్తున్నట. నేను ఉన్నంత వరకు, మేము ఉన్నంత పిజ్జా కూడా ప్రజలున్నంత వరకు నీ ఆటలు సాగనీయ సుధిరెడ్డి. ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేస్తుండొచ్చు. భూమి అయితే గుంజుకపోలేవు కదా, భూమి ఇక్కడే ఉంటుంది, భూమి ఏడికి పోదు. కోర్టులు ఉన్నాయి, కోర్టుల మీద మాకు గౌరవం ఉంది. లేకపోతే అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరం అయితే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క పీర్జాదిగూడలో కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవుజురు అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.